వీడియో చూస్తున్న అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రశ్నలు ఈ వీడియోలో ఉంటాయి. 40 ప్రశ్నలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో 40 ప్రశ్నల గురించి తెలుసుకోవాలి, ఏ ప్రశ్న ఎలా ఉంటుంది, దానికి సంబంధించి సమాధానం ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్, హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. చలో ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, మహాయాన బౌద్ధమత పోషకుడు ఎవరు? మీరు ఫటాఫట్ కామెంట్ చేయండి, నేను కూడా ఫటాఫట్ ఆన్సర్స్ తెలియజేస్తాను. ఇక్కడ మహాయాన బౌద్ధమత పోషకుడు కనిష్కుడు. ఆప్షన్ డి, ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ క్వశ్చన్, ఏ మతంతో కైవల్యానికి సంబంధం ఉంది? ఏ మతంతో కైవల్యానికి సంబంధం ఉంది? మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బౌద్ధ మతం, జైన మతం, హిందూ మతం, సిక్కు మతం. ఆప్షన్ 3 కాదు, ఆప్షన్ 1 కాదు. జైన మతంతో సంబంధం ఉంది. మూడవ ప్రశ్న, తన జీవిత చరమాంకంలో జైన మతానికి మారాడని చెప్పే ప్రాచీన భారతదేశంలోని ప్రముఖుడు ఎవరు? తన జీవిత చరమాంకంలో జైన మతానికి మారాడని చెప్పే ప్రాచీన భారతదేశంలోని ప్రముఖుడు ఎవరు? సముద్రగుప్తుడు, బిందుసారుడు, చంద్రగుప్తుడు, అశోకుడు. ఫోర్త్ వన్ అశోకుడు. ఇక్కడ తన జీవిత చరమాంకంలో జైన మతానికి మారాడని చెప్పే ప్రాచీన భారతదేశంలోని ప్రముఖుడు చంద్రగుప్తుడు. మొదటి బౌద్ధమత పౌరుషత్ ఎవరి పాలనా కాలంలో జరిగింది? మొదటి బౌద్ధమత పరిషత్తు ఎవరి పాలనా కాలంలో జరిగింది? బింబిసారుడు, అజాత శత్రువు, అశోకుడు, కనిష్కుడు. మొదటి బౌద్ధమత పరిషత్ అజాత శత్రువు పాలనా కాలంలో జరిగింది. ఐదో ప్రశ్న, ద్రవ్య రుణమును గూర్చి మొదటిసారి ప్రస్తావించిన వేద గ్రంథము? ద్రవ్య రుణమును గూర్చి మొదటిసారి ప్రస్తావించిన వేద గ్రంథము? అథర్వణ వేదం, యజుర్వేదం, శతపథ బ్రాహ్మణ, గోపత బ్రాహ్మణ. ద్రవ్య రుణమును గూర్చి మొదటిసారి ప్రస్తావించిన వేద గ్రంథము శతపథ బ్రాహ్మణ. ఆరో ప్రశ్న, కింది వారిలో జైనమత పోషకుడు ఎవరు? ఈ క్రింది వారిలో జైనమత పోషకుడు ఎవరు? పుష్యమిత్ర శుంగుడు, కనిష్కుడు, సముద్రగుప్తుడు, కారవేలుడు. జైనమత పోషకుడు ఇక్కడ
జైనమత పోషకుడు ఖారవేలుడు. ఏడవ ప్రశ్న, అపభ్రంశ అనేది ఎవరికి చెందిన రచన? గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్. అపభ్రంశ అనేది ఎవరికి చెందిన రచన? బౌద్ధులు, జైనులు, జీవకులు, బ్రాహ్మణులు. అపభ్రంశ అనేది జైనులకు చెందిన రచన. ఎనిమిదవ ప్రశ్న, అశోకుడిని బాగా ప్రభావితం చేసిన బౌద్ధ భిక్షువు ఎవరు? అశోకుడిని బాగా ప్రభావితం చేసిన బౌద్ధ భిక్షువు ఎవరు? ఉపగుప్తుడు, వసుబంధు, అశ్వఘోషుడు, అంబి. అశోకుడిని బాగా ప్రభావితం చేసిన బౌద్ధ భిక్షువు ఉపగుప్తుడు. బుద్ధుడు ఏ భాషలో ప్రబోధించాడు? బుద్ధుడు ఏ భాషలో ప్రబోధించాడు? పాలి, ప్రాకృతము, బ్రాహ్మి, సంస్కృతము. బుద్ధుడు పాలీ భాషలో ప్రబోధించాడు. పదవ ప్రశ్న, త్రిపీటకాలు అనేవి ఏ మతానికి చెందిన పవిత్ర గ్రంథాలు? త్రిపీటకాలు అనేవి ఏ మతానికి చెందిన పవిత్ర గ్రంథాలు? జైన మతం, బౌద్ధ మతం, హిందూ మతం, శైవ మతం. ఇక్కడ త్రిపీటకాలు అనేది బౌద్ధ మతానికి చెందిన పవిత్ర గ్రంథాలు. 11వ ప్రశ్న, 24 మంది జైన తీర్థంకరులలో చివరి తీర్థంకరుడు ఎవరు? 24 మంది జైన తీర్థంకరులలో చివరి తీర్థంకరుడు ఎవరు? పార్శ్వనాథుడు, మహావీరుడు, రిషభుడు, అరిష్టనేమి. ఇక్కడ చివరి తీర్థంకరుడు మహావీరుడు. 12వ ప్రశ్న, నిర్వాణం అనే దానికి ఏ మతంతో సంబంధం ఉంటుంది? నిర్వాణం అనే పదానికి ఏ మతంతో సంబంధం ఉంటుంది? హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం, సిక్కు మతం. ఇక్కడ నిర్వాణం అనే పదం బౌద్ధ మతం సంబంధం ఉంటుంది. 13వ ప్రశ్న, బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రముఖ ఇండో గ్రీకు రాజు ఎవరు? బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రముఖ ఇండో గ్రీకు రాజు ఎవరు? స్ట్రాటో 1, మినాండర్, డెమోక్రటస్, అలెగ్జాండర్. బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రముఖ ఇండో గ్రీక్ రాజు ఎవరు? బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రముఖ ఇండో గ్రీక్ రాజు మినాండర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, బుద్ధుడు నిర్వాణం పొందిన స్థలం ఏది? బుద్ధుడు నిర్వాణం పొందిన స్థలం ఏది? బుద్ధగయ,
సాంచి, సారనాథ్, కుషీనగర్. లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వస్తే. బుద్ధుడు నిర్వాణం పొందిన స్థలం కుషీనగర్. 15వ ప్రశ్న. తీర్థంకరులలో అతి చిన్న తీర్థంకరుడు మహావీరుడు జన్మించిన స్థలం ఏది? మహావీరుడు జన్మించిన స్థలం ఏది? పాటలీపుత్రం, శ్రావస్తి, రాజగృహ, వైశాలి. మహావీరుడు జన్మించిన స్థలం వైశాలి. 16వ ప్రశ్న. హర్షవర్ధనుడి పాలనా కాలంలో ఎక్కడ గొప్ప బౌద్ధమత సమావేశం జరిగింది? హర్షవర్ధనుడి పాలనా కాలంలో ఎక్కడ గొప్ప బౌద్ధమత సమావేశం జరిగింది? పాటలీపుత్రం, నలంద, ప్రయాగ, పురుషాపుర. పురుషపుర. హర్షవర్ధనుడి పాలనా కాలంలో ఎక్కడ గొప్ప బౌద్ధమత సమావేశం జరిగింది? నలందలో జరిగింది. తన నాణేల మీద బుద్ధ భగవానుడి బొమ్మను ముద్రించిన మొదటి రాజు ఎవరు? తన నాణేల మీద బుద్ధ భగవానుడి బొమ్మను ముద్రించిన మొదటి రాజు అశోకుడు, కనిష్కుడు, ధర్మరాజులు, ధర్మపాలుడు, హర్షవర్ధనుడు. 4th ఆప్షన్ హర్షవర్ధనుడు. తన నాణాల మీద బుద్ధ భగవానుడి బొమ్మను ముద్రించిన మొదటి రాజు. ఇక్కడ ఆప్షన్ 2 కనిష్కుడు. 18వ ప్రశ్న. భారతదేశంలో విగ్రహారాధన ఏ కాలం నుంచి ఉందని చెప్పవచ్చు? భారతదేశంలో విగ్రహారాధన ఏ కాలం నుంచి ఉందని చెప్పవచ్చు? ఆర్యులకు పూర్వం, వేదాల కాలం, మౌర్యుల కాలం, కుషానుల కాలం. భారతదేశంలో విగ్రహారాధన ఆర్యులకు పూర్వం నుంచి ఉందని చెప్పవచ్చు. 19వ ప్రశ్న. బుద్ధుడి అవశేషాలను ఉంచిన స్థలాన్ని ఏమంటారు? బుద్ధుడి అవశేషాలను ఉంచిన స్థలాన్ని ఏమంటారు? విహారం, చైత్యం, స్తూపం, ఆరామం. బుద్ధుని అవశేషాలను ఉంచిన స్థలాన్ని ఏమంటారు? ఇక్కడ బుద్ధుని అవశేషాలను ఉంచిన స్థలాన్ని స్తూపం అంటారు. 20వ ప్రశ్న. కింది దేశాలలో భారతదేశం వెలుపల మొట్టమొదటి బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన దేశం ఏది? క్రింది దేశాలలో భారతదేశం వెలుపల మొట్టమొదట బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన దేశం? శ్రీలంక, కంబోడియా, థాయిలాండ్, చైనా. ఇక్కడ శ్రీలంక. 21వ ప్రశ్న.
కనిష్కుడిని బౌద్ధ మతానుయాయుగా మార్చింది ఎవరు? కనిష్కుడిని బౌద్ధ మతానుయుడుగా మార్చింది ఎవరు? వసుమిత్రుడు, అశ్వఘోషుడు, పార్శ్వనాథుడు, నాగార్జునుడు. ఇక్కడ కనిష్కుడిని బౌద్ధ మతం స్వీకరించిన వాడిగా మార్చింది అశ్వఘోషుడు. 22వ ప్రశ్న. వేదకాలంలో ప్రజల నుంచి రాజులు వసూలు చేసే పన్నును ఏమని పిలిచేవారు? వేదకాలంలో ప్రజల నుంచి రాజులు వసూలు చేసే పన్నును ఏమని పిలిచేవారు? ఆప్షన్ 3 బలి అని పిలిచేవాళ్ళు. 23వ ప్రశ్న. మహాపురాణాలు ఎన్ని అని పేర్కొంటారు? 18, 25, 52, 108. మహాపురాణాలు ఎన్ని అని పేర్కొంటారు? మహాపురాణాలు 18. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 24వ ప్రశ్న. గొప్ప భారతీయ తత్వవేత్త అయిన శంకరాచార్యుడు కింది వాటిలో దేన్ని బోధించాడు? గొప్ప భారతీయ తత్వవేత్త అయిన శంకరాచార్యుడు కింది వాటిలో దేన్ని బోధించాడు? అద్వైత్యం, ద్వైత్యం, విశిష్టాద్వైత్యం, ద్వైత్వాద్వైత్యం. ఇక్కడ ఆప్షన్ 1 అద్వైత్యం. 25వ ప్రశ్న. బారాబర గుహలను నివాస స్థలాలుగా ఉపయోగించుకున్నవారు ఎవరు? బారాబర గుహలను నివాస స్థలాలుగా ఉపయోగించుకున్నవారు ఎవరు? తాంత్రికులు, జైనులు, అజీవకులు, రుల. థారుల. ఇది ఆప్షన్ 4 థారుల. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అజీవకులు. 26వ ప్రశ్న. ఋగ్వేద సమాజంలో కింది వాటిలో దేన్ని ఆచరించలేదు? ఋగ్వేద సమాజంలో కింది వాటిలో దేన్ని ఆచరించలేదు? వితంతు వివాహం, బహుభర్తృత్వం, భర్తాతృత్వం. వివాహం, తర్వాత లేవిరేటు. ఇక్కడ ఋగ్వేద సమాజంలో వివాహాన్ని ఆచరించలేదు. 27వ ప్రశ్న. జైన సాహిత్యం ప్రకారం మొదటి తీర్థంకరుడు ఎవరు? జైన సాహిత్యం ప్రకారం మొదటి తీర్థంకరుడు ఎవరు? వృషభదేవుడు, పార్శ్వనాథుడు, నేమినాథుడు, మహావీరుడు. ఇక్కడ జైన సాహిత్యం ప్రకారం మొదటి తీర్థంకరుడు వృషభదేవుడు. 28వ ప్రశ్న. తనను తాను నాయిబ్ ఈ ఖుదాయి లేదా దేవుడికి డిప్యూటీగా ప్రకటించుకున్న సుల్తాన్ ఎవరు? తనను తాను నాయిబ్ ఈ ఖుదాయి లేదా దేవుడికి డిప్యూటీగా ప్రకటించుకున్న సుల్తాన్ ఎవరు? ఇలుట్మిష్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫియాసుద్దీన్ తుగ్లక్, బాల్బన్.
ఇక్కడ ఎవరో కామెంట్ చేశారు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ 3 బాల్బన్. మధ్యయుగ భారతదేశంలో మొట్టమొదట మార్కెట్ నియంత్రణను ప్రవేశపెట్టిన వారెవరు? మధ్యయుగ భారతదేశంలో మొట్టమొదట మార్కెట్ నియంత్రణను ప్రవేశపెట్టిన వారు ఎవరు? గియాసుద్దీన్ బాల్బన్, ఫిరోజే తుగ్లక్, ఇల్లుట్మిష్, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇక్కడ మధ్యయుగ భారతదేశంలో మొట్టమొదట మార్కెట్ నియంత్రణను ప్రవేశపెట్టిన వాళ్ళు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. రాజుల దైవదత్తమైన హక్కు సిద్ధాంతాన్ని పోలిన రాజత్వ సిద్ధాంతాన్ని రూపొందించిన మొదటి ముస్లిం పాలకుడు ఎవరు? రాజుల దైవదత్తమైన హక్కు సిద్ధాంతాన్ని పోలిన రాజత్వ సిద్ధాంతాన్ని రూపొందించిన మొదటి ముస్లిం పాలకుడు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్, అల్లావుద్దీన్ ఖిల్జీ, బాల్సన్, ఇల్తుట్మిష్. ఇక్కడ ఆప్షన్ 4 బాల్బన్. రాజుల దైవదత్తమైన హక్కు సిద్ధాంతాన్ని పోలిన రాజత్వ సిద్ధాంతాన్ని రూపొందించింది బాల్బన్. ఇతను ముస్లిం పాలకుడు. 31వ ప్రశ్న. అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన మార్కెట్ సంస్కరణల ఉద్దేశం ఏమిటి? అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన మార్కెట్ సంస్కరణల ఉద్దేశం ఏమిటి? తన ప్రజలను బాగా పాలించడం, రైతుల జీవితాన్ని సులభతరం చేయడం, ఆర్థికంగా పెద్ద సైన్యాన్ని నిర్వహించడం, మధ్యవర్తులను తొలగించడం. ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన మార్కెట్ సంస్కరణల యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్థికంగా పెద్ద సైన్యాన్ని నిర్వహించడం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. భారతదేశంలో నవ్రోజ్ అన్న ప్రసిద్ధ పర్షియన్ పండుగను ప్రవేశపెట్టిన వారెవరు? భారతదేశంలో నవ్రోజ్ అన్న ప్రసిద్ధ పర్షియన్ పండుగను ప్రవేశపెట్టిన వారెవరు? బాల్బన్, ఫిరోజ్ తుగ్లక్, ఇల్తుట్మిష్, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇక్కడ నవ్రోజ్ అనే ప్రసిద్ధ పర్షియన్ పండుగను ప్రవేశపెట్టింది ఆప్షన్ 1 బాల్బన్. 33వ ప్రశ్న. భారతదేశంలో మొట్టమొదట టోకన్ కరెన్సీ ప్రవేశపెట్టిన వారెవరు? ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేస్తూ వీడియోను ఫాలో అవ్వండి. భారతదేశంలో మొట్టమొదట టోకన్ కరెన్సీ ప్రవేశపెట్టిన వారు ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్, గియాసుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్. 33 ఆప్షన్ 4 ఎస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 మహమ్మద్ బిన్ తుగ్లక్. 34వ ప్రశ్న. మధ్యయుగం ప్రారంభంలో అధికారం కోసం సాగిన త్రిపక్ష పోరాటంలో రాష్ట్ర కూటములు ఒక పార్టీగా ఉన్నారు. మిగిలిన 2 పార్టీలు ఎవరు? మధ్యయుగం ప్రారంభంలో అధికారం కోసం సాగిన త్రిపక్ష పోరాటంలో రాష్ట్ర కూటములు ఒక పార్టీగా ఉన్నారు. మిగిలిన 2 పార్టీలు ఎవరు? సేనులు పాలకులు, చోళులు చాళుక్యులు, ప్రతిహారులు పాలరాజులు, చౌహాన్లు రాథోడ్లు. ఇక్కడ ఈ త్రిపక్ష పోరాటంలో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర కూటములు, అదేవిధంగా ప్రతిహారులు మరియు పాలరాజులు. వీళ్ళు త్రిపక్ష పోరాటంలో ఉండడం జరిగింది. 35వ ప్రశ్న. కింది సుల్తాన్లలో ఔదార్యానికి ప్రసిద్ధుడైన కాలం నాటి రచయితలందరి చేత
లగ్బక్ష్ లేదా లక్షల దాతగా ప్రశంసలందుకున్న సుల్తాన్ ఎవరు? నజీర్ ఉద్దీన్ మహ్మద్, బాల్బన్, కుతుబుద్దీన్ ఐబక్, మహ్మద్ బిన్ తుగ్లక్. కింద ఇచ్చిన సుల్తాన్లలో ఔదార్యానికి ప్రసిద్ధుడైన కాలం నాటి రచయితలందరి చేత లగ్బక్ష్ లేదా లక్షల దాతగా ప్రశంసలు అందుకున్న సుల్తాన్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ రైట్ ఆన్సర్. మధ్యయుగంలో ఉత్తర భారతదేశంలో ప్రధానమైన రాచరిక ఆదాయ వనరు ఏది? మధ్యయుగంలో ఉత్తర భారతదేశంలో ప్రధానమైన రాచరిక ఆదాయ వనరు ఏది? రాయల్ ఇన్కమ్ ఏది? జిజియా, ఖరజ్, జకత్, తర్కత్. మధ్యయుగంలో ఉత్తర భారతదేశంలో ప్రధానమైన రాచరిక ఆదాయ వనరు జిజియా. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ముప్పై 37వ ప్రశ్న. మధ్యయుగ ప్రారంభంలో భారతదేశంలో తురుష్ దండ అనే పన్నును వసూలు చేసిన వారెవరు? మధ్యయుగ ప్రారంభంలో భారతదేశంలో తురుష్ దండ అనే పన్నును వసూలు చేసిన వారు ప్రతీహారులు, రాష్ట్రకూటములు, చౌహాన్లు, గహద్వాలు. ఆప్షన్ 1 ప్రతీహారులు. 38వ ప్రశ్న. దక్షిణ భారతదేశంలో ఆలయ పట్టణమైన శ్రీ పెరుంబుదూర్ ఎవరి జన్మస్థలం? దక్షిణ భారతదేశంలో ఆలయ పట్టణమైన శ్రీ పెరుంబుదూర్ ఎవరి జన్మస్థలం? ఆది శంకరాచార్యుడు, విద్యారణ్యుడు, మధ్వాచార్యుడు, రామానుజుడు. ఇక్కడ ఆలయ పట్టణమైన శ్రీ పెరంబుదూర్ రామానుజుడు యొక్క జన్మస్థలం. 39వ ప్రశ్న. విశిష్ట ద్వైత తత్వాన్ని ప్రబోధించిన వారెవరు? విశిష్ట ద్వైత్యతత్వాన్ని ప్రబోధించిన వారు ఎవరు? కపిలుడు, మధ్వుడు, శంకరాచార్యుడు, రామానుజుడు. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. విశిష్ట ద్వైత్వతత్వాన్ని ప్రబోధించిన వాళ్ళు రామానుజుడు. 40వ ప్రశ్న. భారతదేశం నలుమూలల 4 మఠాలను ఏర్పాటు చేసిన వారు ఎవరు? భారతదేశం నలుమూలల 4 మఠాలను ఏర్పాటు చేసిన వారు ఎవరు? 1 భాస్కరాచార్యుడు, 2 రామానుజాచార్యుడు, 3 శంకరాచార్యుడు, 4 మధ్వాచార్యుడు. ఇక్కడ శంకరాచార్యుడు ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.